వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా అభయదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. వైసీపీకి మరొక బిగ్ షాక్. ఎమ్మెల్యే విజయ్ చంద్ర సమక్షంలో 600 కుటుంబాలు టీడీపీలో చేరిక. నకిలీ కల్తీ విత్తనాలు సరఫరా చేసే ముఠా అరెస్ట్. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోపీలు పంపిణీ. ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తాం. సీఎం చంద్రబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రమ్మీ గేమ్స్ మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చేసిన చట్టంలో దీంట్లో ప్రధానంగా 2 సంవత్సరాల కంటే మించి శిక్ష కూడా లేదు. రేపు వచ్చే ఏప్రిల్ తొలి వారంలో డిఎస్సి నోటిఫికేషన్. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80% టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలి. జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టులు ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సాక్షిగా అవయవదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్. అవయదానం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభలో తాను అవయదానానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మనం లక్షలాది మంది ప్రజలకు ప్రతినిధులం. మనం అందరికీ ఆదర్శంగా నిలవాలి. మన నియోజకవర్గాల్లో కూడా అవయదానం అంశంలో చైతన్యం తీసుకురావాలి. ప్రజలందరికీ దీనిపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ మేరకు ఆలోచనలో ఉన్న సభ్యులు ముందుకు వస్తే శాసనసభ ప్రాంగణంలోని సంతకాల సేకరణ చేపడతామని స్పీకర్కు సూచన. అందరికంటే ముందు తానే సంతకం చేస్తానని సభలో ప్రకటించిన కేటీఆర్, అవయదానం అనేది గొప్ప మానవనీయ చర్య. ఇది మరింత మందికి జీవితాన్ని ప్రసాదిస్తుందని కేటీఆర్ అన్నారు. మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్, మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే, ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు
మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన నియోజకవర్గాల్లో ఆర్గాన్ డొనేషన్ ని ఎంకరేజ్ చేస్తే నేను వరుస ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మత సామరస్యానికి భారతదేశం ప్రతీక అని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్ పేద ముస్లిం మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ రంజాన్ తోఫా కిట్లను పంపిణీ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు సహాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఖురాన్ గొప్పతనాన్ని, రంజాన్ నెల విశిష్టతను డాక్టర్ శంకర్ శర్మ తెలియజేశారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉండటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. భారతదేశంలో ఎన్నో మతాలు కులాలు ఉన్నా అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు ఐక్యంగా జరుపుకోవడం గొప్ప విషయమని అన్నారు. అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో ముస్లిం మహిళలకు పండగ సరుకులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇటువైపు ఒకసారి పట్టుకోండి సార్. రెడీ వస్తున్నారు సార్ అందరూ రెడీ. హన్మకొండ ప్రెస్ క్లబ్లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూ కబ్జాలు అడుగడుగునా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు రంజిత్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంను మళ్లీ భూ కబ్జాలతో కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవగానే నియోజకవర్గంలో భూ కబ్జాలకు చరమగీతం పాడే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా భూ పంచాయతీలు చేయరాదు అని గోడపత్రాలు కూడా ఉన్నాయని అన్నారు. ఎంతో మంది ప్రజలకు అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అడగడం హాస్యాస్పదం అంటూ తోట పవన్ మండిపడ్డారు. దురుద్దేశంతో నాయని రాజేందర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే ఎలాంటి భూ వివాదంలో జోక్యం చేసుకోలేదని ఎవరైనా వచ్చినా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని సూచించారు. జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేని వినయ్ భాస్కర్ అనుచరులు విష ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తోట పవన్ ఆరోపించారు. అలాగే మిగతా ఎంతో మంది ఉద్యోగస్తులపైన దాడులు చేయించాడు. అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా ఆయనకు హస్తం ఉందని చెప్పి కూడా కొన్ని వార్తలు తెలిసినాయి. మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడి ముందు పెట్టి మళ్ళీ భూ కబ్జాలకు తెరలేపడానికి చూస్తా ఉన్నాడు. ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వినయ్ భాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు, మీరు గతంలో ఇలాంటి రౌడీలను గుండాలను పెంచి పోషిస్తేనే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇలాంటి రౌడీలను గుండాలను మళ్ళీ ప్రజల్లోకి తోలితే ఈసారి మిమ్మల్ని మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మంచితనాన్ని మీరు చాదగనితనంగా తీసుకుంటే బాగుండదు. ఆయన అమాయకత్వాన్ని, ఆయనకున్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు. ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మేము ఎవరం కూడా ఊరుకునే ఉద్దేశం లేదు. దయచేసి నేను వినయ్ భాస్కర్ కి కానీ లేదా ఆయన ఇంకా ఉన్నటువంటి చెంచాలకు గూండాలకు చెప్పేది ఏంటంటే, ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు ఏమంటే ప్రశ్నలు చేయండి. మీరు ఇలాంటి వాటి మీద మీరన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. కానీ మళ్ళీ ఎంతసేపు భూములు మీ జీవితం అంతా భూములు, ప్రజల భూములు దోచుకొని తినడం తప్ప మీకు ఇంకా వేరే ఇంకా అంశం లేదా, వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు, గూండాలు, రౌడీలు ఏవైతే ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ రాజకీయ పరిస్థితిని కూడా మళ్లీ గూండాయిజంతో, మళ్లీ భూ కబ్జాలతో ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్లీ తెర మీదకి, రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు
అర్థమయ్యేలా చేరేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు మా మీద దాడి చేసినంతా కూడా మీ అందరికీ తెలుసు. మమ్మల్ని చంపడానికి చూసేళ్ళు మరి అటువంటి గుండాలు దుండగులు ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి భూ కబ్జాల పేరు మీద మా నాయకుల మీద మా నాయకుడు రాజేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనని కూడా వాళ్ళు రాక్షస పాలన అనడం కూడా ఇది ఎటువంటి సబబు కాదు. మీరు ఖచ్చితంగా ఏమంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్య మీద కొట్లాడండి, కానీ మీరు అనవసరంగా ఇటువంటి లేని పని చేయకు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పైన పోలీసులను ఉపయోగించి మీరు దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది. అటువంటి చరిత్ర మీకున్నది, కానీ మాకు ఎటువంటి చరిత్ర లేదు. మేము పోలీసులను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ అందరూ కూడా నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంకొండ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. భద్రాచలం భవనం కూలిన సంఘటనలో ఒక కార్మికుడు మృతి. 11:30 గంటల పాటు శిథిలాల కింద చిక్కుకొని మృత్యుతో పోరాడిన కామేష్ రెస్క్యూ చేసి కాపాడిన 10 నిమిషాలకే మృతి చెందిన కామేష్ భవన శిథిలాల కింద నుంచి రక్షించి హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందిన కామేష్ శిథిలాల కింద మరొకరు చిక్కుకున్నట్లు సమాచారం. మొదట 6 మృతి చెందినట్లు వార్తలు వచ్చినా 2 మాత్రమే చిక్కుకున్నారని, అందులో ఒకరు మృతి చెందారని నిర్ధారించిన అధికారులు. అన్న కాలు సపోర్ట్ ఉండట్లే అన్న, ఒక నిమిషం ఆపన్న, ఆయన కాలు సపోర్ట్ ఉండట్లేదు ఏంటబ్బా, ఒక నిమిషం సపోర్ట్ కనిపిస్తుంది నాకు క్లియర్ గా కనిపిస్తుందా? వీడియో ఆన్లైన్ కాలేదు. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పురం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం. వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఇవో ఏం లేదు. అదే సార్ అది తెగించుకోవాలి, తెగదగినట్టు మొత్తం పడుతుంది, అది కూడా పడుతుంది. ఇది భద్రాచలం రామాలయం దగ్గర 6 అంతస్తులు నీలమట్టం అయిపోయింది. ఇక్కడ అమ్మవారి గుడి కట్టించారు. మరీ దారుణంగా వద్దని చెప్పారు, అయినా కానీ బిల్డింగ్ కట్టాడు. అన్ని స్టేర్లు ఆగదని చెప్పాను కానీ కట్టారు, కానీ మొత్తం నీలమట్టం అయిపోయింది. ఇక్కడ పక్కన సత్యసాయిబాబా టెంపుల్. క్రిస్టియన్లపై చర్చిలపై దాడులు ఆపాలి. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చిలో ఫాదర్లపై క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని జయకాంత్ క్రిస్టియన్ క్రైస్తవ హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట క్రిస్టియన్లపై దాడులను అరికట్టాలని, చర్చి ఫాదర్పై హత్యదాడి అత్యాత్మకంగా చిత్రీకరించడం న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఇది బ్యానర్ కింద పెట్టాలి, మనవి చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సమాజం పట్ల చాలా మంది మతకళాలు సృష్టిస్తున్నారు. క్రైస్తవులు ప్రేమోన్మాదులు, శాంతి కాముకులు. ఎందుకంటే ఈనాడు చర్చిలో ప్రార్థన చేసుకున్నామంటే ఎంతో మంది రాష్ట్రాల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి, చర్చిల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి, రాష్ట్రాల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి. We want justice. We want justice. We want justice. 10th పేపర్ లీక్ విషయం పక్కదారి పాటించడానికి కేటీఆర్పై అక్రమ కేసు పెట్టి ఈ చిల్లర ప్రయత్నం చేశారు. 10వ తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించడం చేతగాని ప్రభుత్వం ఇది. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంది ప్రభుత్వం. నకరేకల్లో కేటీఆర్పై పెట్టిన కేసు చిల్లర కేసు. సీఎం రేవంత్ డైరెక్షన్లోనే కేసు పెట్టారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించమని కోరితే కూడా కేసులు పెడుతున్నారు. ప్రశ్నించిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి నాయకులకు కేసులు కొత్త కాదు, పోరాడటం కొత్త కాదు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఆర్డర్ రాగానే సెకండ్ల మీద కేసులు నమోదు చేస్తున్నారు. పేపర్ లీకేజీ కేసులో అసలు నిందితులను తప్పించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు మానుకోవాలి. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటే మంచిది. మేము న్యాయపరంగా కొట్లాడతాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చాక అన్ని తెలుస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. కేసులు తప్ప ఇంకొకటి కాదు. దిలీప్ పైన కానీ,
కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా జడ్జిలతో సహా, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. దిలీప్ కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే, ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే, పోలీస్ శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి, దోషులపైన చర్యలు తీసుకోండి, పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పారు. అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూతు ఒక్కటి కూడా లేదు, అసభ్య పదజాలం అసలు లేదు, ఎవరినో కించపరిచేది దాంట్లో ఏమాత్రం కూడా లేదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, పరీక్షలు నిర్వహణ నేర్చుకోండి, పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకోకండి, ఇది మీ మద్దతుతోనే, మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అందరితోనే జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నారు. కానీ వాళ్ళ ఆగమేఘాల మీద దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టున్నారు. వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం 15 రోజుల్లో ఎప్పుడైనా చేసి పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్, కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్. పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలుసట, ఆల్రెడీ వారి సామాజిక వర్గం ఏందో కూడా తెలుసట. ఇది ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది ఏంది, ప్రభుత్వం తన అసమర్థతను, తన చేతకంతనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరినో భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూర్ఖ ప్రయత్నం. ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు తప్ప ఇది ఇంకోటి కాదు. నల్గొండ జిల్లా ఎస్పీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో, ఎట్లా చేసి వచ్చినా ప్రభుత్వమే పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు. అదే లీకేజ్ కేసులో, పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి, నిందితులను బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు. దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు, కానీ మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్నామని హడావుడి చేశారు. తెల్లవారే దాని నుంచి పక్కదారి పట్టించడం కొరకు ఈ చిల్లర ప్రయత్నం చేసిండ్రు. ఈ కేసులు, ఈ ఎఫ్ఐఆర్లు ఇవి మమ్మల్ని భయపెట్టలేవు. కేటీఆర్ని, దిలీప్ని ఎంత తొందరగా జైలు పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో, ఈ చిల్లర వేషాలు మానుకో. ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి ఇవి. ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, ఈ కేసులు ఇవన్నీ తెలియనోళ్ళం కాదు. ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలోని సమాచార భవన్ నందు ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు టోఫీలు పంపిణీ చేసిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండ అనక వాన అనక న్యూస్ కవరేజ్ నిమిత్తం ఆరోగ్యాన్ని లెక్క లేకుండా చేయకుండా న్యూస్ కవరేజ్ నిమిత్తం జర్నలిస్టులు వెళ్తున్నారని, ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల జర్నలిస్టులు వడదెబ్బ తగలకుండా ఉండాలనే ఆలోచనలతో మా ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోఫీలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కర్నూలు జిల్లాలోనే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా పంపిణీ చేస్తామని ఆయన అన్నారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో జర్నలిస్ట్ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బి ఆనంద్ కుమార్ జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం చాలా శుభ పరిణామమని అన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు కలెక్టర్ సమాచార భవన్ నందు జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. విషయం ఏమంటే జర్నలిస్టులు ఎండనగా వాననగా తిరుగుతుంటారు. ఇప్పుడు ఎండాకాలం కనుక వడదెబ్బ తగలకుండా, వడదెబ్బగా ఎలాంటి ఏ ఒక్క జర్నలిస్టు గురి కావదనే ఉద్దేశంతో ఈ ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లో ఈరోజు టోపీలు పంపిణీ చేయడం జరిగింది. ఓన్లీ కర్నూలే కాకుండా మిగతా ఏరియాలో కూడా
త్వరలోనే క్యాబ్లు టోపీలు పంపించేస్తానని తెలియజేస్తున్నాము. నా పేరు బి ఆనంద్ కుమార్, ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్, కర్నూలు. ఓకే. ఈరోజు ఎండలు భారతదేశంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రత నమోదు కావడం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అయితే జర్నలిస్టులు ఎండలే కాదు, ఏ అపాయం వచ్చినా కూడా వాళ్ళ విధుల నిమిత్తం వెళ్ళిపోతుంటారు. అయితే ఈరోజు ఆల్ జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ వాళ్ళు ఈరోజు మనకు టోపీలు వేయడం అనేది సంతోషిస్తున్నాము. కనుక జర్నలిస్టులు వాళ్ళు నీడపాటులో ఉంటూ విధులు నిర్వహించాలని చెప్పేసి, వడదెబ్బకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చలువ పందిర్లు వేయాలని చెప్పేసి, వాటర్ బిల్ గంటలు మోగించాలని చెప్పేసి, ఇలా అనేక రకాలుగా జర్నలిస్టుల పట్ల కూడా ఆరోగ్య సమస్యల పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విన్నవిస్తున్నాము. ఆల్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం కొండగట్టు పుణ్యక్షేత్రంలోని ఆంజనేయ స్వామిని రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం రోజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ముందుగా ఆలయ అర్చకులు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బీసీ కమిషన్ సభ్యులు, జగిత్యాల ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్, స్థానిక మాల్యాల తహసీల్దార్ మునిందర్, ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సుల్తాన్బాద్ పట్టణ కేంద్రంలోని పూసల గ్రామానికి చెందిన పద్మశాలి పేదింటి అమ్మాయి రమ పెళ్లి ఖర్చుల నిమిత్తం సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అడ కమిటీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ రీజనల్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మాట్లాడుతూ పేదింటి అమ్మాయి పెళ్లి ఖర్చుల నిమిత్తం 32,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా రమ సుల్తాన్బాద్ లయన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపింది. ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక పద్మశాలి పేదింటి అమ్మాయికి గతంలో అంటే నేను పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2012 లోపల వెంగళ రాజేశం సన్ ఆఫ్ లస్మయ్య గారు 2012-13 ప్రాంతంలో చనిపోయాడు. అప్పుడు వారి బిడ్డ ఏదైతే రమ ఉన్నదో ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ రోజున ఒక 13,000 రూపాయలు అమ్మాయి పేరట మరియు నా పేరట జాయింట్ అకౌంట్గా పెళ్లి ఖర్చుల కొరకని చెప్పి సుల్తానాబాద్ SBHలో ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి ఈ మధ్య లోపలనే పెళ్లి నిశ్చయమైన సందర్భంగా ఆ యొక్క అమౌంట్ను రిలీజ్ చేసి ఈరోజు 32,000 రూపాయలు ఆ అమ్మాయికి పూసాల వెంగళ
ఏదైతే చనిపోయినటువంటి రాయేశం వారి కూతురుకు ఈరోజు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ల సభ్యులందరికీ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను. గారు 12 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. వలస నీలయ్య మా కుల పెద్ద మనిషి. తను నా పేరు మీద పెళ్ళికి ఖర్చుకు 32,000 డబ్బులు అందజేయడం జరిగింది. వారికి అందరికి కుల బంధువులందరికీ నా తరపున లయన్స్ క్లబ్ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.